శ్రీకాళహస్తి యుగ యుగాలుగా దక్షిణ కైలాసం వంకాయల కుప్పయ్య శెట్టి వైశ్య ధర్మసత్రం సంక్షిప్త పరిచయం. 1923లో చెన్నై నివాసి ధార్మికుడైన వంకాయల కుప్పయ్య శెట్టి ధర్మసత్రాన్ని నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా తదియారాధన కూడా ఏర్పాటు చేశాడు. తొలి మైలురాయి 1969లో మద్దాళి రాఘవయ్య శెట్టి శ్రీకాళహస్తి ఆర్యవైశ్య తదియారాధన సంఘాన్ని నెలకొల్పాడు. నాటి నుంచి 4 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పలహారం, 2 పూటల భోజనం, బీదలకు ప్రతిరోజు 2 పూటల అన్నదానం, ఇవి కాకుండా ఎండవేళల్లో మజ్జిగ పంపిణీ కూడా జరుగుతుంది. త్రినేత్రంచ త్రియాయునం. రెండవ మైలురాయి 2005లో మద్దాళి శ్రీనివాసులు 6 ట్రస్టీలతో సహా శ్రీకాళహస్తి వాసవి నిత్యాన్న సంతర్పణ సంస్థను నెలకొల్పారు. మూడవ మైలురాయి భక్తుల రాక క్రమేణా అధికమవుతూ ఉండటం వల్ల అధునాతన వసతులతో కూడిన సరికొత్త భవన నిర్మాణానికి పాలక మండలి నిర్ణయించింది. 2009 డిసెంబర్లో భవన నిర్మాణ నమూనాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు కె మధుసూదన్, జీకే శెట్టి బిల్డర్స్ అధినేత కెవి రమణ శెట్టి ప్రభృతులు ఆవిష్కరించారు. నూతన భవన నిర్మాణానికి భూమి పూజ 2010 జూన్లో శాస్త్రోక్తంగా జరిగింది. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుఖ నూతన భవన నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు: 5 అంతస్తులతో మొత్తం 12,000 చదరపడుగుల నిర్మాణం. నేల అంతస్తులో రిసెప్షన్, భోజనశాల, మొదటి, 2వ, 3వ అంతస్తులతో పాటు 5వ అంతస్తులతో కూడా మొత్తం 26 గదుల నిర్మాణం. వీటిల్లో కొన్ని ఏసీ వసతి కూడా ఉంది. 4వ అంతస్తులో డార్మిటరీ, లాకర్లు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు. 5వ అంతస్తులో ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణాన్ని కనులారా చూడవచ్చు. ఇవిగాక లిఫ్ట్, జనరేటర్, మినరల్ వాటర్. భవనం మొత్తం 7 అడుగుల ఎత్తు వరకు టైల్స్ వేస్తున్నాం. నూతన భవన నిర్మాణానికి ఏఎస్ హరిప్రసాద్ అధ్యక్షులుగా, నరేన్ ఆర్కిటెక్టుగా, పర్యవేక్షకులుగా వ్యవస్థాపకులు మద్దాల శ్రీనివాసులు. శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పఠేత్ స్తోత్రరత్నం విహప్రాప్త. ఓం నమ శివాయ. శ్రీ కాళహస్తి వాసవి సంస్థ నూతన భవనము 2014 మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భమున జిఆర్టి రాజేంద్రన్ గారిచే ప్రారంభించబడినది. ట్రస్టీసు, దాతలు పాల్గొన్నారు. and sincere efforts of our founder trustee Madali we formed the Kalahasti Vasavi Nitya Anna Santarpana Samstha to provide free food on a daily basis to the pilgrims coming to this age-old Tirupati, thus extending our service to all 365 days of the year. Inaugurate the building of the Kalahasti Vasavi Nitya Anna Santarpana.
మన సత్రం ఆవరణలో 2022 నుంచి ప్రతిరోజు పేదలకు యాత్రికులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ప్రారంభించినాము. శ్రీ వంకాయల కుప్పైశెట్టి శతదినోత్సవ వేడుకలు 2023న మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తినందు ఘనంగా నిర్వహించబడినది. శ్రీ స్థీశ్వరాయ నమః. శ్రీ వంకాయల కుప్పైశెట్టి శతదినోత్సవ వేడుకలు చెన్నైలో డిసెంబర్ 2023న ఘనంగా నిర్వహించి శతదినోత్సవ సంచికను కూడా అందరి దాతలకు చేర్చినారు. అన్నదానం 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 అన్నదానం. 2025 మహాశివరాత్రి తదియారాధనకు చెన్నై నుంచి పలువురు ప్రముఖులు పాల్గొని మహాశివరాత్రి రోజున అన్నప్రసాదం నిరంతరాయంగా నిర్వహించబడుతున్నది. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని. అది గడప దాటగానే శ్రీ దక్షిణామూర్తి ఆసనం చితాభస్మధారి శంకర నామ జపమేక మోక్షము. విద్యాదానం, వైద్యదానం, అన్నదానం ఈ మూడు ముఖ్యమైన. అందరూ సేవ చేయండి, 10 మంది సేవ చేయండి. సేవ చేస్తే భగవంతుడు మన కుటుంబాన్ని కాపాడుతాడు. అది మనకు తెలియదు, ఏ విధంగా కాపాడుతాడో మనకే తెలియదు. ఈ సమస్యను కాపాడుతూ ఉంటారంటే ఈ స్టాఫ్. Experience a comfortable and hygienic stay at our homely accommodation, conveniently located near Temple Gate number 1 in Srikalahasti. We strive to provide you with a peaceful, welcoming environment to enhance your spiritual journey. Every day at noon, we offer Anna Prasadam outside our premises. A heartfelt offering to all. Relish wholesome, home-cooked lunch and dinner served daily to all pilgrims, ensuring a nourishing experience. ఈ మహత్కార్యానికి విరాళాలతో ఆదుకున్న దాతలకు, ధర్మ సంస్థల నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.